లీగల్ నోటీసులు పంపిస్తా, నాపై సిగ్గులేని కేటీఆర్ గారు అనవసరంగా మేము ఖాళీగా ఉన్నాం, ఏం పని లేక లీగల్ నోటీసులు, ఈ కోర్టులు, కేసులు, మీడియాను బెదిరిస్తున్నారనేటువంటి మాట వస్తుందండి అనవసరంగా. ఏదో మీరు భయపడుతున్నారు అంటే విమర్శలను స్వీకరించడానికి కూడా సిద్ధంగా లేరు అనేటువంటి మాట ప్రజల్లోకి వెళ్తుంది. కేసీఆర్ గారు వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. దీంట్లోనే ఇంకొక అసలు కీలకమైనటువంటి అంశం ఏంటంటే, నిన్న మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏం మాట్లాడినంటే, ఇక్కడ మాట్లాడేది మేడ్చల్ల మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, బీఆర్ఎస్ఏ నిజమైన సెక్యులర్ పార్టీ అని క్రిస్టియన్ ముస్లిం సోదరులకు చెబుతామన్నారు. చాలా క్లియర్గా నినాదం ఏమిటి అనేటువంటిది, అంటే ఆ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి కానీ ఏమైందంటే ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు, బీఆర్ఎస్ఏ నిజమైన సెక్యులర్ పార్టీ అని క్రిస్టియన్ ముస్లిం సోదరులకు చెబుతామన్నారు. అంటే నిజమైన సెక్యులర్ పార్టీని హిందువులకు ఎందుకు చెప్పట్లేదు, నిజమైన సెక్యులర్ క్రిస్టియన్ ముస్లిం సోదరులకే ఎందుకు చెప్తున్నారు? ఈ విషయాలపై స్పష్టమైన అంటే హిందువులను ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నది మీ పార్టీ, మీరు అనేటువంటి విషయం. ఇంకా పెద్దదైనటువంటిది ఏంటంటే, జై శ్రీరామ్ నినాదాలు చేసే పిల్లలకు అది కడుపు నింపదని, ఉద్యోగం ఇవ్వదని చెప్పాలని, ప్రజల కోసం పార్లమెంట్లో మాట్లాడే వాళ్ళు, కొట్లాడే వాళ్ళు కావాలని వాళ్ళకి అర్థమయ్యి, అంటే ముస్లింలకు క్రిస్టియన్లకేమో మేము సెక్యులర్ పార్టీ అని చెప్తారట, హిందువులకేమో ఏ హిందువులైతే శ్రీరాముని దేవునిగా భావిస్తారో, ఏ హిందువుల యొక్క ఆ పరమ పవిత్రమైనటువంటి శ్రీరాముని తలుచుకుంటే హిందువులు జై శ్రీరామ్ అంటే కూడా తప్పట, కానీ క్రిస్టియన్లు ముస్లింలు మాత్రం వాళ్ళకు సెక్యులర్ విధానాలను, మా పార్టీ సెక్యులర్ అంటే, సెక్యులర్ అంటే మీ దృష్టిలో మేము జై శ్రీరామ్ అనేటువంటి వాళ్ళకు జై శ్రీరామ్ అననివ్వము, మేము ఆ నినాదం అననివ్వము, వాళ్ళని హిందువులను మేము హింసిస్తామనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారా? మీరు చెప్పదలుచుకున్నది ఇదేనా? నిన్న ఇదే హరీష్ రావు వరంగల్లో మాట్లాడుతూ, నిన్ననో మననో నేను నికార్స్ అయినటువంటి హిందువుని, నేను ఇప్పుడంటే ఇప్పుడు హనుమాన్ చాలీసా మాట్లాడతా, హనుమాన్ చాలీసా నేను చెప్తా అని ఇదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు గారు మాట్లాడతారు. ఇవాళ జై శ్రీరామ్ అనేటువంటి నినాదానికి సెక్యులర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ పక్షాన హిందువులు జై శ్రీరామ్ అనేటువంటి మాట అంటే తప్పు అని ప్రకటించండి, దమ్ముంటే ధైర్యం ఉంటే కేటీఆర్ గారు. జై శ్రీరామ్ అనేటువంటి మాట హిందువులు అంటే, జై తెలంగాణ అన్నప్పుడు కడుపు నిండిదా? మరి జై తెలంగాణ అంటే చచ్చిపోయారు కదా ప్రజలు, తెలంగాణ కోసం ఎండబెట్టుకున్నారు కదా, మరి తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటి? కానీ అదే జై శ్రీరామ్ నినాదంతో వాళ్ళ ఈ భారతదేశం బతుకుతున్నది. అంటే ఇన్ని రోజుల పాటు మీరు హిందువులకు చెప్పినవన్నీ కూడా చెవిలో పువ్వులు, హిందువులను మీరు ఇట్లా మోసం చేస్తున్నారనేటువంటిది చాలా క్లియర్గా అర్థమైంది. టీఆర్ఎస్ పార్టీ విధానం ఇదేనా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. జై శ్రీరామ్ అనేటువంటిది సెక్యులర్కి దీనికి ఏం సంబంధం? ఇదే మాట క్రిస్టియన్లు చర్చిలకు పోవద్దని, లేకపోతే హల్లెలూయా అనొద్దని, అదే ముస్లింలకు ఇంకొక మాషాల్లానో ఇంకేదో అనకూడదనేటువంటి దమ్ము ధైర్యం చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీ పార్టీకి ఉందా? అంటే వాళ్ళు వాళ్ళ దేవుళ్ళను కొలిస్తేనేమో సెక్యులరిజం, హిందువుల దేవుడైనటువంటి రాముని కొలిస్తేనేమో సెక్యులరిజం కాదా? ఇదేనా మీ విధానం, మీ పార్టీ విధానం? ఇదేనా మీరు చెప్పదలుచుకున్నది ప్రజలకి? అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు మీ పరిపాలనలో హిందువులంతా కూడా 2వ శ్రేణి పౌరులుగా బ్రతికారనేటువంటిది మళ్ళా స్పష్టమవుతున్నది. ఓట్ల రాజకీయం కోసం కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలంతా కూడా ఏ రాముణ్ణి అయితే ఆరాధిస్తున్నారో ఆ రాముణ్ణి ఆరాధిస్తే మీ పార్టీ యొక్క విధానం ఆ రాముడికి వ్యతిరేకమని మీరే చెప్పకనే కాదు, డైరెక్ట్గానే చెప్పేసారు. జై శ్రీరామ్ అంటే కడుపు ఎట్లా నిండదు, చర్చికి పోతేనో లేకపోతే ముస్లింలు మాషాలు అంటేనో లేకపోతే హల్లెలూయా అంటేనో కడుపు నిండుతుంది. ఆ విషయం చెప్పండి, ఆ విషయం క్లియర్గా చెప్పండి. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అర్థం కావాలంటే మీరు ముసుగేసుకున్నటువంటి వాళ్ళు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. ఓట్ల రాజకీయం కోసం అవసరమైతే అసిద్ధం తినడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారనడానికి ఇంతకంటే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఏమున్నది? మీరు బెదిరిస్తున్నట్టు కాదా? అంటే హిందువులు వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకడానికి వీల్లేదని ఏ రజాకార్ రాజ్యంలో, ఏ నిజాం రాజ్యంలో ఏ విధంగా అయితే ప్రవర్తించారో ఇవాళ అదే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారా? నిజానికి ఇంకొక విషయం కూడా చెప్పాలి దీనికి సంబంధించినటువంటి దాంట్లో, లీగల్ నోటీసులు పంపిస్తా ట్యాపింగ్ వ్యవహారంలో మీరు ఈ విషయాలు కూడా చెప్పారు కదా. ఇదే విషయాలు చెప్పడానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మళ్ళా
క్లియర్గా ఇవాళ ఈ జై శ్రీరామ్ నినాదాలు అనొద్దంటే సేమ్ నిజాము లేదంటే మొఘలు ఔరంగజేబు లేకపోతే ఇంకోడో ఈ దేశాన్ని సర్వనాశనానికి చేయడానికి వచ్చినటువంటి హింసావాదులంతా గుర్తొస్తున్నారు నాకు. మీరు చెప్తున్నటువంటిది నిజాం అప్పట్లో రజాకారులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. నిజాం అనేటోడు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు అక్రమంగా ఈ దేశంలో చొరబట్టేటువంటి వాడు నిజాం అనేటోడు, అది క్లియర్. నా విషయంలో రజాకార్ అనేటువంటి మనకి ప్రైవేట్ సైన్యం, వాటికి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థలో వాడు రజాకార్ అనేటోడు ఉన్నాడు. ఇవాళ మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు రాజ్యం చేస్తున్నప్పుడు మీరున్నప్పుడు అప్పుడున్నటువంటి పోలీసులంతా కూడా ట్యాపింగ్ చేసి సేమ్ రజాకారులలాగా మీరు నిజాంలాగా మీరు రాజ్యం వెళుతుంటే పోలీసులు ట్యాపింగ్ చేసి వాళ్ళు రజాకారులాగా వ్యవహరించారనేటువంటి విషయం చెప్పవచ్చా? ఎంత దారుణం! అంటే హిందువులకు సిగ్గు లేదు. హిందువులు ఎన్ని తిట్టినా మేము ఓట్లు 4 పైసలు తీసుకునో లేకపోతే బీర్లో బిర్యానీ తినో తాగో మేము మమ్మల్ని తిట్టిన వాళ్ళ మీదకే మేము ఓట్లు వేస్తారు. హిందువులకు ఏ సిగ్గు లేదు, వాళ్ళు ఒక్కటి గారు, వాళ్ళు ఓట్లు వేయరు, వాళ్ళను కులాల వారిగా విడదీయొచ్చు, కానీ వీళ్ళని విడదీయలేము, వీళ్ళ అసిద్ధం తిట్టినా కూడా వాళ్ళు ఓట్లు వేస్తే చాలు మనకు అనేటువంటి ఒక మాట తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా ఇందులో? జై శ్రీరామ్ అంటే కడుపు ఎందుకు నిండదు? మరి మీ నాయన హోమాలు చేసినప్పుడు, మీ నాయన ఇవన్నీ చేసినప్పుడు అరే కేసీఆర్ మీరంతా ఇవన్నీ చేస్తే ప్రజల కడుపు నిండదు, మీరు హోమాలు చేయకని కేసీఆర్ గారికి మీరు ఎందుకు చెప్పలేకపోయినరు? మరి ఇదే మాట మీ చెల్లె కవిత గారు ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి కవిత గారు ఒక ట్వీట్ చేసిరు, అయోధ్యలో రామాలయం కట్టడం చాలా ఆనందంగా ఉందని. అయితే ఇవాళ అయోధ్యలో రామాలయం కట్టడము కేటీఆర్ గారు మీకు ఇష్టం ఉన్నదా లేదా? అయితే జై శ్రీరామ్ అనాలనా అనొద్దా? మీ పర్మిషన్ తీసుకోవాలా? మరి మేమైతే నేను జై శ్రీరామ్ అంటే నేను తుమ్మినా దగ్గినా లేకపోతే లేచినా కూసున్నా అయ్యో రామ అంటాం, దెబ్బ తాకితే అయ్యో రామ అంటాం, మంచిగా ఉంటే రామాన్ని దయ అంటాం, ఏం లేకపోతే రాముడా నువ్వే గలవనేటువంటి మాటలే మాట్లాడుకుంటాం. ఏం చేసినా రాముని తలుచుకోకుండా ఒక పని చేయలేము. సరే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి చదువుల వల్ల కొత్త తరానికి అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక 20-30 ఏళ్ళ కిందకు పోతే ఏ పని చేసినా మంచి జరిగినా చెడు జరిగినా తిట్టుకున్నా కొలిచినా ఆ దేవుళ్ళనే కొలుచుకునేటువంటి వాళ్ళం, రామునే తలుచుకునేటువంటి వాళ్ళం. తుమ్మిన దగ్గిన కూడా రామ అనేటోళ్ళము. మీరు అనకపోయి ఉండొచ్చు, మీరు సెక్యులర్ వాదులు కదా, తుమ్మితే దగ్గితే అల్లా జీసస్ రామ అని 3 అనుకుంటురేమో మీరు, లేకపోతే రామ అంటే మళ్ళీ సెక్యులర్ రాదని ఈ పేరు అనకపోతుందిరేమో. కానీ ఇది ఎట్లాంటి నినాదము? తెలంగాణలో లేదంటే మీ విధానం ఇదేనా అంటే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ఇదే విధానంతో వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేసిందా? రాముడికి వ్యతిరేకంగా నినదించాలనేటువంటి ప్రయత్నం చేసిందా? ఈ విషయాలను క్లారిటీగా చెప్పాలి. జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని మీరెవరు చెప్పడానికి? లేకపోతే నిరూపించండి. జై శ్రీరామ్ అన్న వాడు అందరూ పస్తులో ఉన్నారు ఈ భారతదేశంలో. శ్రీరాముని తలిసిన వాళ్ళు, కొలిచిన వాళ్ళు, మొక్కిన వాళ్ళు, జై శ్రీరామ్ అనేటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ భారతదేశంలో కడుపు ఎండిపోయి లేకపోతే వాళ్ళంతా కరువులో ఉన్నారు. జై శ్రీరామ్ అనేటువంటి మాట ఆ పదం వాడినటువంటి వాళ్ళంతా కూడా కడుపు ఎండిపోయినటువంటి వాళ్ళు, తిండికి దిక్కులేనటువంటి వాళ్ళు, వాళ్ళకు తిండి దొరకడం లేదనేటువంటి నిరూపణ ఏమైనా చేయగలుగుతారా? అది చేయగలుగుతారా లేదా? ఛాలెంజ్గా చెప్తున్నాను ఈ విషయంలో. మీ విధానాలు ఇదే హరీష్ రావు గారు అంటే మేము ఏది చెప్పినా చెల్లుతుంది అనేటువంటి విషయాలను ప్రజలు గమనిస్తారు. ఇవాళ కాకపోయినా ఇంకొక రోజుకు ఇంకొక సంవత్సరానికి, ఏడాదికి, ఇంకో 10 ఏళ్లకు, 20 ఏళ్లకు, 50 ఏళ్లకైనా సరే మీరు చెప్పే విధానం వ్యతిరేకమని తెలుస్తుంది. ఇవాళ తాత్కాలికంగా మీరు చేయవచ్చు, కానీ ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాలి. తెలంగాణ ప్రజలారా, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని మాజీ మంత్రి కేటీఆర్ గారు చెప్తున్నారు. ప్లస్ ఇంకా క్లియర్గా ఆయన ఏం చెప్తున్నారంటే మేము సెక్యులర్ వాదులమని క్రిస్టియన్ ముస్లిం సోదరులకు మాత్రమే చెప్పాలని చెప్తున్నారు. సెక్యులర్ వాదులు అంటే హిందువులను మీరే డైరెక్ట్గా చెప్పారు, జై శ్రీరామ్ నినాదాలు చేసే పిల్లలకు కడుపు నిండదని, ఉద్యోగం మీదని. కానీ అయోధ్యలో గుడి కట్టిన తర్వాత, యాదగిరిగుట్టలో గుడి కట్టిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయా పోయినాయా? అయోధ్యలో రామాలయం చుట్టూ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది కడుపు నిండింది? అందులో అర్చకులు కానీ, పనిచేసేటువంటి వాళ్ళు కానీ, సహాయకులు కానీ, పూలు పంపే వాళ్ళు కానీ, ప్రసాదం వండేటోళ్ళు కానీ, అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ, అక్కడ బయట సామాన్లు అమ్ముకునేటువంటి కానీ, హోటల్ పెట్టుకునేటువంటి వాళ్ళు కానీ, ఛాయ్ అమ్ముకునేటువంటి వాళ్ళందరికీ ఉపాధి లభించిందా లేదా? ఇవాళ హైదరాబాద్ నుంచి అయోధ్యకు 2 గంటల పాటు విమానంలో పోయేటువంటి ఏర్పాట్లు చేసినట్టు కిషన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళకు, ఎయిర్పోర్ట్ పోయేటువంటి వాళ్ళకు పెట్రోల్ కొంటే, డీజిల్ కొంటే, టిఫిన్ చేస్తే, టీ తాగితే, అక్కడికి పోతే వస్తే జరిగేటువంటిదంతా ఖర్చంతా కూడా కడుపు నింపుతుందా? 10 మందికి ఉపాధి నింపుతుందా లేదా?
ఈ విషయాలపై స్పష్టంగా చెప్పాలి. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా నిండదా అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ విధానాన్ని తెలంగాణ ప్రజలకు ఇదే విధానం మాదనేటువంటి విషయం చెప్తున్నారా? జై శ్రీరామ్ అనేటువంటిది కూడా మిగిలిన అంశాలు లేవా? అభివృద్ధి లేదా? మిగిలిన మాట్లాడకుండా ఇదే మాట్లాడుతున్నారంటే ఇదే మాట్లాడాలి కూడా. ఆ అంశంతో ఇవాళ భారతదేశం 2 ముక్కలుగా 3 ముక్కలుగా విడిపోయింది. ఈ అంశంతో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా మన దేశాన్ని కాకుండా పోయినాయి. మీకు బాధ లేకపోయి ఉండొచ్చు, పోతే పోయినది ఆఫ్ఘనిస్తాన్ మాకైంది, పాకిస్తాన్ పోతే మాకైంది అనుకోవచ్చు. రేపు పొద్దుగాల ఇదే మీరు పరిపాలించినటువంటి తెలంగాణలో మీరు నిజాం గొప్పోడు అన్నటువంటి నిజాం గాడు కూడా ఈ తెలంగాణను ఈ హైదరాబాద్ని ప్రత్యేకంగా పాకిస్తాన్లో కలుపుతామన్నారు. అయినా మీకు బుద్ధి రాకపోతే మీరేం చెప్పలేకపోతే దయచేసానండి ఈ విషయంలో కేటీఆర్ గారు ఈ విషయాలు చాలా స్పష్టంగా మీరు చెప్పాలి. లేకపోతే ఈ అంశాలను ప్రజలు చాలా గట్టిగా చాలా స్పష్టంగా చెప్తారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లియర్గా ఉండాలి. లేకపోతే ప్రజలకు అర్థం కాదు. మీరు ఎన్ని రోజులు పాటు చేసేది అంటే మీరు హిందువుల గుడికి పోయినా మీరు ఎన్ని రోజులు పూజలు చేసిందంతా కూడా ఆ బక్వాస్ అనేటువంటి విషయాలను ప్రజలు గుర్తించాలి. కేటీఆర్ గారు చెప్పిన మాటలను దయచేసి ప్రజలారా ఆలోచించండి. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని లీగల్ నోటీసులు పంపిస్తా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై వాళ్ళ మధ్యన మాటల యుద్ధం జరిగింది. కేటీఆర్కు భయం ఎందుకు? ఫోన్ ట్యాపింగ్లో తన ప్రమేయం లేకపోతే అంత కలవరం దేనికని మళ్ళీ నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ చెప్పారు. పరువు నష్టం సంగతి తర్వాత అసలు మీకు పరువు ఉందా అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నిన్న ప్రశ్నించారు ఈ విషయంలో. మరి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు తెలియదులే. కానీ ఈ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాల్సినటువంటి కేటీఆర్ గారు చెప్తారా లేదా చూడాలి.